ఒక దేశం అభివృద్ధిలో ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పులను తప్పించుకోవడం అత్యంత కీలకం. అందులోనూ పాకిస్తాన్తో పాటు చైనా రూపంలో రెండు వైపులా ముప్పు ఉన్న భారత్కు ఇది మరింత ప్రధానం. ఈ ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు ఏకంగా 6.81 లక్షల కోట్ల రూపాయలను కేటాయించి దేశాన్ని శత్రు దుర్భేద్యం చేసే పనిని ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకు సాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దీనిపై మరింత దృష్టి సారించిన భారత్ తాజాగా గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ AIDWS ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఇది శత్రు క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ. ఇందులో 3 విభిన్న ఆయుధాలు ఉన్నాయి. ఈ 3 ఆయుధాలను అనుసంధానించడం ద్వారా AIDWS అనే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థను భారత్ సిద్ధం చేసింది. దీన్ని స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. ఇది రక్షణ దళాలకు అందితే భారత గగనతలం శత్రు దుర్భేద్యం కావడంతో పాటు ఆయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యం దిశగా మరో ముందడుగు పడినట్లే.